లేకపోతే అక్కడ కింద నుంచి ఒకటి రెండు వేసేద్దాం, షార్ట్ దగ్గర నుంచి ఒకటి రెండు మాట్లాడతాం. ఓకే చెప్పి ఒకసారి ఇదానివ్వండి కరెక్షన్ ఉందండి. ఒకసారి మొత్తం అనేది మొత్తం కానీ ముందు కానివి ఉంటే ఈ పత్రాలకు వాటిని కనుక మనము రికార్డుని మనం సేవ్ చేసుకున్నాం. రికార్డు లక్షణంగా ఇప్పుడే తీసుకోండి. రికార్డు మీరు తీసినా మనం అది అనుకున్నాం. రికార్డు మీ దగ్గర అట్లా పెట్టుకున్నాము. సింపుల్గా రికార్డులో ఉన్న అంశాలు మీరు ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. ఓవరాల్ వద్దంటున్నారు కనుక మనం ఎప్పుడైనా రికార్డులో ఉన్న అంశాలు ఒకటి అలా మాట్లాడాలంటే అయిన తర్వాత మేము దీని గురించి ఒక సమాజానికి ప్రజలకు ఒక చిన్న వీడియో పెడతాం. మీరు కూడా వీడియో పెట్టుకోండి, పర్వాలేదు. మంచిగా చక్కగా ప్రత్యేకమైన రిస్ట్రిక్షన్ లేదు. మనం ఏంటంటే సోషల్ మీడియా ఆ కామెంట్స్ అనవసరం అనిపిస్తుంది. ఫోన్ చేసి నన్ను మాట్లాడచ్చు కాబట్టి దీన్ని ఓపెన్ ఏం లేదు. వీడియోలు మీరు పత్రం ఓపెన్ వెళ్ళిపోతుంది. అందరికీనా వెళ్ళండి, మీ ఇష్టం. అగ్రిమెంట్ చేసుకున్నారని పబ్లిక్ తెలుసుకోవాలి. ఓకే కానివ్వండి. అది మనం ఏంటంటే అగ్రిమెంట్ అయిపోయింది. అయిన తర్వాత అక్కడి నుంచి మన త్వరలో చర్చా వేదిక సమయ స్థలాలన్నీ కూడా మేము ఖరారు అయిన తర్వాత ఆ విషయాన్ని మీ నోటీస్ తిరుపతిలో పెట్టండి, అది మనం హోల్డ్ చేద్దాం. మీరు అక్కడ పెట్టండి, అదే కొంచెం కాలాలు దీని రూపు ఏంటంటే మన స్థాయిలో ఉండదు. ఇది టీవీ ఛానల్స్ లో వెళ్ళిపోతుంది. అదేంటే మీరు అట్లాంటి హామీలు అక్కర్లా. మంచి మనసుతో వస్తే ఇంకా మంచిదే. అంటే టీవీ ఛానల్ వాళ్ళు ఇది వేరు చేయాలనేటప్పటికి వాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత చేసుకుంటారు కదా. మన ఏంటి మన యాంగిల్లో మనం చేసేద్దాం. ఇది రికార్డ్ చేస్తాము, ఒక హిస్టారిక్ వర్క్ చేసి పెడతారు. లేదా ఇప్పుడు కూడా అనుకో ఎఫర్ట్ పెడతారు. ఛానల్ ఏమన్నా దొరుకుతుందేమో చూస్తారు. ఛానల్ దొరికినా మన కోర్టు ఉండాలి. వాళ్ళు ఎవరు ఎంటర్ అవ్వకూడదు. ఛానల్ యాంకర్ ఎంటర్ అయ్యాడంటే మనం వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుకుంటూ ఉంటారు. కనుక మనం టీవీ ఛానల్ అనేటప్పటికి మన రిస్ట్రిక్షన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. మేము ఇది పెట్టినప్పుడు అసలు టీవీ యాంకర్ ఎంటర్ కావడానికి లేదని కండిషన్ చేశాం. కోర్టు సీన్లు ఇంకెవరు ఉండకూడదని చెప్పారు. వాళ్ళు అంటే ఓన్ టైప్ చేసి మాట్లాడేస్తూ ఉంటారు. అసలు మన కంట్రోల్లో ఉంటారు. టీవీ యాంకర్స్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉంటారు. వాళ్ళని మామూలు మనుషులు కాదు. సీఎం మాట్లాడుకున్నా సరే మాట్లాడేస్తున్నారు ఈరోజు యాంకర్. ఇక్కడ సాక్షులు 1-2 నెంబర్ సాక్షులు 1-2 దగ్గర మేము ఎవరో స్టార్ట్ చేద్దాము. విట్నెస్ దగ్గర 1 మీరు పెట్టండి, 2 నేను. నేనేదంటే దాని మీద ఆర్గ్యుమెంట్ అక్కడ పెట్టమన్నారు కూడా. ఇక్కడ ఆర్డర్ ఫస్ట్ రాసాం కదా, ఆర్డర్ లో పెడదామని. అంతే, ఫస్ట్ నా పేరు వస్తుంది. 2 నేను పెట్టేసాను.
తారీఖు కొట్టేసి తారీఖు దిగుంది డాక్యుమెంట్ ఉంటుంది తారీఖు తారీఖు పక్కన వీడు పెద్దాంట్లో పెట్టేసి పెట్టేసాయి కింద కొంచెం స్పేస్ ఉంటుంది పైన కొంచెం పైన పెట్టారు దానికి సురేంద్రబాబు రాయక్కర్లేదు కదా అక్కర్లేదు. ఒక దాంట్లో ఒకటిలో పెట్టండి నేను రాయాలి మళ్ళీ వాళ్ళు సిగ్నేచర్ చేశారు అంతే ఇక్కడ ఫస్ట్ మాత్రం సిగ్నేచర్ చేసి పేరు రాస్తే అవసరం లేదు. ఫస్ట్ పేరు రాయాలి మీరు ఒకసారి వీళ్ళిద్దరు సంతకాలు ఏరియాలు వచ్చాము తర్వాత సాక్షి ఉంటుంది సార్ వీళ్ళిద్దరు సంతకాలు కొద్దిగా ఏరియాలు వచ్చాము అయిపోయినాయి అదే చేస్తున్నాం చూసి ఓకేనా సాక్షి సాక్షిస్తాను కొంతమంది కూడా పెట్టచ్చు సాక్షి పెట్టదని ఏం లేదు ఎవరైనా పెట్టచ్చు లాస్ట్ పేపర్లో సమావేశం హాజరైన వాళ్ళు ఫస్ట్ పేజ్ ఒకటి పెడుతున్నా సాక్షి పెట్టండి లాస్ట్ పేజీలో పెట్టండి అది మామూలుగా పెట్టండి ఉన్నాయండి చాలు సిగ్నేచర్ అనేది ప్లేస్ లేదా లాస్ట్ పేజ్ ఇక్కడే పెట్టండి సాక్ష్యం పెట్టామా రైట్ అక్కడ పెట్టండి మీరు పెట్టండి దాంట్లో వీటిలో సీరియల్గానే ఇస్తుంది వీటిలో కూడా పెట్టా రెండు పెట్టండి సైన్ మాత్రం చేయండి సార్ ఏడు. 1 to 8 ఇంకా పైకి చాలు అయిపోయింది. మీరు పెట్టండి పేరు రాయండి. సైన్
మనం ఇక్కడ ఒక కాలం రాసి అది కూడా పెట్టొచ్చు, పెడితే కావాలనుకున్నట్లయితే సదస్సుకు హాజరైనటువంటి పెద్దలు అని కూడా పెట్టి కూడా వస్తున్న వచ్చి చేయొచ్చు. పెట్టచ్చు. పెట్టండి. మంచిది. వాళ్ళ పాత్ర ఈ నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకునే సందర్భంలో హాజరైన పెద్దలు అని పెట్టారు. పెట్టేస్తారు. అదే నోట్ చేసాను నేను, అలాగే పెట్టాను. సదస్సుకు హాజరైన పెద్దలు పెడదామా? హాజరైన వారు అంటే సరిపోతుంది. హాజరైన ముఖ్యులు, హాజరైన వారు అంటే అందరూ పెట్టండి. ఈనాటి సమావేశానికి హాజరైన పెద్దలు అన్నాం. ఈనాటి అంటే డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చేస్తుంది కనుక ఒకసారి సంతకాలు అయిపోయినాయి. ఇక్కడ నేను రాయనా? గ్రీన్ పెన్సిల్ చేసినా పర్వాలేదు. లేదు గ్రీన్ గ్రీన్ అక్కడ ముందు నా దగ్గర ఏం దగ్గర పెట్టి అదే వరుసలో మెయింటైన్ చేయండి. ముగ్గురు వేసారా? నుంచి ఇవ్వమంటారు. రెండు కలిపి ఒకేసారి, ఎందుకంటే ఒక నెంబర్ దగ్గర అదే అన్నింటి మీద అందరూ తీసుకుంటారు. ఇక్కడ తక్కువ ఉన్నారు కాబట్టి చేంజ్ చేసి నుంచి వరుస వెళ్ళిపోతాం. మళ్ళీ రెండో దాని మీద కూడా నుంచి ఇట్లా వేసేస్తాం. లేదు అటు నుంచి ఇట్లా వస్తుంది. ఇప్పుడు నెంబర్ 1 రమారెడ్డి గారు, మణికుమార్ గారు, నాయక్ గారి కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఆ మూడు వదిలేసి పెడదాం, లేకపోతే చివరిలో పెడతారు. మూవ్ చేయండి. పోనీ ఒకే రకమైన సెల్లేరునన్నా ఇచ్చి మళ్ళీ తీసుకున్నాం. హోటల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకోండి. రెండు రూమ్లు రెండు మంది దగ్గర ఉన్నాయి. రెండు మంది దగ్గర
మన హీరోస్ దగ్గర కూడా అంటే ఓకే ఓకే ఏం చేస్తావు బాబు? నేనా సార్ నేను బీటెక్ అయ్యాను సార్ ఆన్లైన్ మీ సేవ సార్ ఎక్కడ అమ్మబాబు చిత్తూరు సార్ చిత్తూరు చిత్తూరు బీటెక్ ఎక్కడ ఎస్వి చిత్తూరు సార్ సెవెంటీస్ అప్పుడు మెకానికల్ బాగా లేదు తర్వాత ఇది వచ్చి కమ్యూనికేషన్ మీరు వేస్తారా వచ్చిందని చేయండి మీరు వచ్చిందంటే ఇక్కడికి వచ్చే పరిచయం దాంట్లో అండ్ కమ్యూనికేషన్ వచ్చిందా రైట్ ఆల్ ది బెస్ట్ చెప్పావా చెప్పండి సార్ think this will become one historic moment. రేపు కరెక్ట్గా ఏమి మనసులో లేకుండా అయితే నేను జరుగుతుంది సమాజం కొంత మీద జరుగుతుంది దాంట్లో మనకి ఏమి డౌట్ ముఖ్యం సమాజం కోసమే కదా అంతే ఏం జరిగినా సమాజానికి హోప్ ఓకే దేవసాయం గారు మాట్లాడగలుగుతాం మనం ఓకే మిత్రులారా మనం కలుద్దాం ఈ ఒప్పందాన్ని రిలీజ్ చేసేసి పీడిఎఫ్ చేసి రిలీజ్ చేసేస్తే యాక్చువల్గా వీడియో కంటే కూడా తప్పకుండా వీడియో సంక్షిప్తంగా చూస్తాం ఆయన ఉన్నాడు కదా వైరల్ అయింది ఇంకా 2 నిమిషాల తర్వాత వెళ్ళిపోబోతున్నాను కాబట్టి చివరి 2 మాటలు మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బ్రహ్మారెడ్డి, జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నా. మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషదాయకం. ఈ 2 రోజులు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఒకవైపు సురేంద్రబాబు గారు సత్యాన్వేషణ మండలి నుంచి, ఒకవైపు దేవసహాయం గారు బీఆర్ఎం వైపు నుంచి ప్రధానమైన పాత్ర పోషించి ఈ చర్చని ఒక కొలిక్కి తీసుకురావడానికి వాళ్ళే ప్రధానమైన కారణం. వాళ్ళిద్దరిలో కూడా నా మనసు చెప్పేది దైవ సహాయమే ప్రధానమైన కారణం అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన చొరవ తీసుకోకపోతే జరగదు. ఇది
సరే ఇద్దరు వైపు నుంచి బలమైన కాన్ఫిడెన్స్ మీకు ఉండే అవకాశం ఉంది, ఉండాలి కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ గేమ్. ఓ స్పోర్ట్లో మీరు దిగినప్పుడు గెలవాలనుకునే దిగాలి, కానీ ఓడిపోతాం అనుకుని దిగకూడదు. మీరు గెలవాలనే దిగండి, గట్టిగా ప్రయత్నం చేయండి. గెలవడం అని అంటే అర్థం ఏంటంటే ఒకరు ఓడి ఒకరు గెలవడం కాదు. ఇక్కడ మీ ఇద్దరు కలిసి సత్యమేందో దాన్ని ఆవిష్కరించడం అనేదే ఇక్కడ గెలవడం అంటే. అది చాలా మందికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది, అనేక మందికి దారి చూపిస్తుంది. ఫైనల్గా చివరికి ఏమవుతుంది, మీ చర్చ కొన్ని నెలల తరబడి జరుగుతుందా, 1-2 ఎపిసోడ్స్ అవుతుందా, టీవీలో ఎంతమంది ఫాలో అవుతారు, దీనికంటే కూడా నేను ముఖ్యంగా భావించేది ఏంటంటే ఆయన బ్యాప్టిజం తీసుకొని క్రైస్తవుడిగా మరి బైబిల్ని ఎత్తన పెట్టుకుంటాడా, ఆయన దాన్ని కింద పడేసి సత్యాన్వేషణ మండలి సభ్యుడికి చేస్తారా, దీనికంటే కూడా నా దృష్టిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి మీ ఇద్దరు కలిసి ఇది సత్యమని తేల్చుకున్నాక మీ ఇద్దరి యొక్క శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచానికి ఉపయోగపడాల్సిన దారులు చాలా ఉన్నాయి. ప్రజలకి చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజున. ఇప్పుడు మనకి మొత్తం మీద కడుపు నిండిన బ్యాచ్ కాబట్టి ప్రశాంతం కూర్చొని తినుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అసలు కడుపుకి తిండి లేని బ్యాచ్ ఉంది, ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఇంతమంది మన చుట్టూ ఉన్నారు, అన్ని మతాల్లో ఉన్నారు, మతాలు బయట ఉన్నారు. మీ శ్రమ, మీరు చేసిన కృషి, మీరు ఏర్పాటు చేసుకున్న దారి, ఇట్లాంటి జనానికి అందరికీ ఏదైనా దారి చూపించేటట్టుగా కానీ మీరు ప్రయత్నం చేస్తే మీరు ఎవరు ఏ సంఘంలోకి మారుతారో నాకు ఇంపార్టెంటే కాదు. మీ శ్రమ అక్కడికి దారి తీయాలి ఫైనల్గా అనేది నా అభిప్రాయం. ఆ రంగం వరకు మాలాంటి సంస్థలు, మాకు కులము మతము ప్రాంతము దేవుడు ఉన్నాడు అనే ఇష్యూస్ మాకు పట్టవు. ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావడానికి ఎంతమంది జనాన్ని మేము ఒక దగ్గరికి చేర్చగలం అనేది మేము ఆలోచిస్తున్నాం. మీరు కూడా ఆ రంగంలోకి ఫైనల్గా అటువైపు మీ శక్తినంతా మళ్ళిస్తారు సహజంగానే. అప్పుడు అందరం కలిసి ప్రజా సంక్షేమం కోసం పనిచేయగలిగే పరిస్థితి వస్తుందనేది నేను నమ్మినందుకే మీతో అసోసియేట్ అయినా. నాకు చాలా రోజుల నుంచి సురేంద్రరావు గారు పరిచయం, దాదాపు 15 ఏళ్ళ నుంచి. వీరు దేవసాయం గారు కేవలం 15 రోజుల క్రితమే నాకు పరిచయం. కానీ కొద్ది రోజులు పరిచయం అయినప్పుడు కూడా స్నేహశీలి, పట్టుదల కలిగిన మనిషి, ఒక అపారమైన నమ్మకం తను ఎంపిక చేసుకున్న అంశం మీద ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఈరోజు ఆయన చొరవతోనే ఇది కంక్లూజన్ రాగలిగిందనేది నేను నమ్ముతున్నా. ఈ చొరవ అనేది నిరంతరము ఆయనకి చొరవ శక్తిగా ఉండాలి. రేపు పొద్దున చర్చ జరిగిన తర్వాత అసలు మీరు ఫలితం గురించి ఆలోచించగలండి మీ ఇద్దరు కూడా. నా అభిప్రాయం మీ ఫైనల్గా ఫలితం ప్రజలకు ఉపయోగపడాలనేదే నాలాంటి వారి ఆకాంక్ష. ఆ కార్యక్రమం సజావుగా జరగడం కోసం మా వైపు నుంచి నేను కానీ మా సోమప్రకాష్ గారు కానీ మీరు ఎవరైనా ఇటువంటి హెల్ప్ మేము ఇవ్వడానికి అవకాశం ఉంటే మేము ఇస్తామనేది నేను మీకు ప్రామిస్ చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిబంధనలన్నీ కూలంకషంగా చర్చించుకొని ఒక మత గ్రంథం మీద చేయబోతున్న ఈ చర్చ బహుశా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి చర్చ గతంలో చూడలేదు, భవిష్యత్తులో అందరూ చూడటానికి అవకాశం కలుగుతుంది. దీనికి ఈ చర్చ వేదిక, ఇప్పుడు ఈ నిబంధనలు రాసుకున్నటువంటి ఈ వేదిక చిరస్మరణీయం అయిపోతుంది. చెప్పండి సార్. అందరి ఆలోచనలు ఒకటిగా ఉండవు. ప్రతి మనిషికి ఆలోచన వేరు వేరు తేడా ఉంటుంది. మన ముఖాలు తేడా, మన ఆలోచనలు తేడా, ఏళ్ళ ముద్దలు తేడా మన అందరిలో. కాబట్టి బైబిల్లో ఉన్న విషయాలు కూడా తేడాలు ఉంటాయని నా అభిప్రాయం. ఎవరు రాసిన ఉంటాయని నా తేడా లేకుండా ఉండదు, ఉంటాయని. బాగానే ఉంది. ఎందుకంటే మల్లిన దేవసహాయం గారు అట్లాగే పుట్టా సురేంద్రరావు గారి మధ్య, వీరి మధ్య ఇద్దరి మధ్య సయోధ్య చేద్దామని చూసి
ఇది నా వల్ల కాదు, సాధ్యం కాదు, ఇది అయిపోయేది కాదు అని వదిలేశాను. అటువంటిది ఇద్దరు కూడా సత్యాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో పట్టుబిడుపులతో వచ్చి తన విశ్వాసాన్ని కూడా సత్యానికి పెద్దపీట వేసి, ఇది నా విశ్వాసం సత్యము, దాంట్లో కానీ తేడా వచ్చినట్లయితే నేను నా విశ్వాసానికంటే సత్యానికే పెద్దపీట వేస్తాను అని మళ్ళీ దేవసహాయం గారు ఏదైతే ముందుకు రావడం ఉందో, ఇది మీది మొదటి అడుగు పడుతుంది. దాని వెనక ఇంకా చాలామంది వస్తారు. అలాగే సురేంద్రబాబు గారు కూడా మొదటి నుంచి ఆయన చెప్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయనకి ఆయనతో మాకు పరిచయం ఉన్నది. ఏదేమైనప్పటికీ ఏంటంటే ఇది చాలా శుభసూచకము. ముందు ముందు మీ బాటలో మేము కూడా నడవడానికి ప్రయత్నం చేస్తాం. మిత్రులందరికీ నమస్కారం. మత ప్రచారకుల్లో ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే, నేను కూడా ఒక్కొక్క టైంలో మత ప్రచారకుడిగా ఉన్నాను, ఆ సర్కిల్లో తిరిగాను. సో నేను గమనించింది ఏంటంటే, నిజాయితీ పరులను అక్కడ చూశాను, కానీ హానెస్టీ అంటే, నిజాయితీ అంటే హానెస్టీనే, ఆ హానెస్టీ అనేది వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకొని బయటకు వెళ్ళేసరికి హానెస్టీ లేకుండా ఏదో రకంగా మాయ చేసి ఇలాగేయడము జనాల్ని, అలా ఒక డిజానెస్ట్ బిహేవియర్ అనేది కూడా మత ప్రచారకులు చాలా మందిలో కూడా నేను గమనించాను. ఇప్పుడు నా మీదకి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి, ఖురాన్ కరెక్ట్ కాదని చెప్పేసి క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు నాకు అది కరెక్ట్ కాదనిపించింది, నేను వెంటనే బయటకు రాగలిగాను. కానీ నేను బయటకు రాగలడానికి రీజన్ ఏంటంటే, నేను మత ప్రచారకుల ఫీల్డ్లో ఉన్నాను, కానీ ఒక లీడింగ్ పొజిషన్లో, ఒక సంస్థని లీడ్ చేసే పొజిషన్లో లేనప్పుడు నేను ఒక నార్మల్ దావా వర్కర్గా పనిచేస్తూ ఉన్నాను. కానీ మల్లెం దేవసహాయం గారు ఒక సంస్థని లీడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద ఉండే ఒత్తిడి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒత్తిడి ప్రభావము, ఈ హానెస్టీ అంటే ఈ హానెస్టీని, ఈ ప్రెజర్ని అన్నింటినీ బ్యాలెన్స్ చేయడం ఇంకా కష్టమైన విషయం ఆయన. సో ఈ పరిస్థితుల్లో కూడా ఆయన సత్యం ఎటుంటే అటు నిలబడడానికి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా అభినందించవలసిన విషయం. సో ఆయన హానెస్టీని నేను అభినందిస్తున్నాను. మీరు సార్ మీరు కానీ అయిపోయింది కదా, మా ఇద్దరు దాని మీద ఏం జరిగింది అని కదా మేము ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేసాము. ఆయన కూడా చెప్పేశారు, మీరు అట్లా వచ్చేస్తే సరిపోతుంది. వ్యవసాయం గారు అట్లా మా ఇద్దరిది అయిపోయింది కదా. ఇరు పక్షాల మీద వారి కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. సురేంద్ర బాబు గారు దేవ సహాయం గారు నాలేకి వచ్చేస్తారని, సో దేవ సహాయం గారు నా విశ్వాసం చాలా గొప్పది, సురేంద్ర బాబు గారు నా పక్షానికి వచ్చేస్తారని, సో ఇద్దరు గొప్ప విశ్వాసంతోనూ నమ్మకంతోనూ కూడుకున్న సందర్భం ఇది. ఈ సందర్భము జనరల్గా ప్రపంచ ప్రజలనందరినీ ఆకర్షించగలదని, రెండవది ఈ సినిమాలు, ఈ సందర్భాలు ఏదో ఒక పక్షానికో, ఒక దేశానికో, ఒక రాష్ట్రానికో పరిమితమైతే ఈ ప్రపంచ దేశాలలో ఇంట్రెస్టింగ్ పీపుల్ అందరూ కూడా దీన్ని బాగా ఆకర్షితంగా చూస్తారని, వాళ్ళ అభిప్రాయాలు తెలుపుకోవడానికి సార్ చెప్పినట్లు ఛానల్స్ కనుక ఇవి స్పాన్సర్ చేయగలిగితే ఇంకా గొప్ప పబ్లిసిటీ జరిగి ఇంకా గొప్ప స్పందన రావడానికి చాలా గొప్పగా దోహదపడుతుందని, ఇది ముఖ్యంగా మనం అనుకున్నట్టు అంత చిన్న అంశం కాదని, చాలా గొప్ప విషయమని, చాలా గొప్ప విషయం కాదు, చాలా గొప్ప విషయాన్ని. దీంట్లో అజాగ్రత్త అనేది ముఖ్యంగా సురేంద్ర బాబు గారు సేఫర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు అందరూ మనం అనుకోవడం లేదు, కానీ టోటల్లీ ఈజ్ ఇన్ సేఫర్ జోన్. కానీ టోటల్ భారం అంతా కూడా దర్శకత్వము, నాటకము, పాటలు పాడడము, ఎంటైర్ థింగ్ టాప్ టు బాటం మన దేవ సహాయం గారి మీదనే ఉంది. సో ఆయన ఈ డేటు బహుశా ఎప్పుడు నిర్ణయించుకుంటారో కానీ చాలా కష్టపడాల్సిన విషయము, చాలా నమ్మకం మీద ఆధారపడి చూడవలసిన విషయము, చాలా డెడికేషన్తో చేయవలసిన విషయం. కాబట్టి దీంట్లో ఎలాంటి అజాగ్రత్త లేకుండా సిన్సియర్గా వారు ఎఫర్ట్ చేసి ఆయన ప్రూవ్ చేయగలిగితే దేశానికి కాదు అనేక మంది ప్రజలకు ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేసుకోగలిగే వాళ్ళు అవుతారు. ఆయన దాని యొక్క అన్నిటికంటే ఆయన విశ్వాసానికి ఆయన సమాధానం చెప్పేవాడే ఉంటాడు. థ్యాంక్ యూ. ఈ యొక్క 2 దినములు గత 15వ తారీఖు, ఈరోజు 28వ తారీఖు, ఈ 2 రోజులు కూడా జరిగినటువంటి చర్చా వేదిక నియమ నిబంధనల విషయంలో ఇరువురు
పెద్దలు లేకపోతే వక్తలు సురేంద్రబాబు గారు కానీ దేవసాయం గారు కానీ వీరిరువురు కూడా ఆ 274 ప్రశ్నలు బైబిల్లో ఉన్నటువంటి విషయాల్లో కానీ ఇంకా ఏవైతే బైబిల్ నిజమైనటువంటి దైవ గ్రంథం కాదు అని వారు ప్రస్తావించడం, బైబిల్ నిజమైన దైవ గ్రంథమే అని నేను నిరూపించడానికి నేను రెడీ అని వీరు ముందుకు రావడం, ఒకవేళ ఓడిన వారు గెలిచిన వారి నమ్మకాల్లోకి పోవాలనే అగ్రిమెంట్ కూడా ఇరువురు వ్యక్తులు ముందుకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. మరియు వారి ఇరువురికి కూడా వారి యొక్క విశ్వాసం మీద పరీక్ష అని చెప్పవచ్చు. లేకుంటే ఇంకా చెప్పగలిగిన మాట ఏంటంటే వారి యొక్క ధైర్య సాహసాలను బట్టి కూడా మనము మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటారంటే అది మామూలు విషయం కాదు. సరే, ఏదేమైనా ఎవరు గెలుస్తారు, ఎవరు ఓటుతారు, ఎవరు ఓటమి గెలుపోటములు అనేది ప్రశ్న కాదు. కానీ ఎవరు ఏది రైట్ అని నిర్ధారణ అవుతుందో ఆ రైట్లోకి వెళ్ళిపోవాల్సిన వారు ఒకరు విశ్వాసంలోకి ఇంకొకరు మారాల్సి ఉంటుందన్నది ఫైనలైజ్. కనుక వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టబోయేటటువంటి విషయంలో మరి చాలా సంతోషపడుతున్నాను. వారి ఇరువురిలో కూడా దైవ సపోర్టు, సత్యం సపోర్టు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సత్యం యొక్క స్థాపన కోసము వీళ్ళు ఆలోచించిన నిర్ణయము గొప్పది. కాబట్టి దీని విషయంలో నేను కూడా ఇందులో పాల్గొనడము నాకు చాలా సంతోషంగా ఉంది. వారిని నేను అభినందిస్తున్నాను. వచ్చినటువంటి వారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు తేజ. నేను బీఆర్ఎం కార్యవర్గానికి సంబంధించి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాను. మరి ఇంత గొప్ప కార్యక్రమంలో చిన్న వయస్కుడైన నాకు, ఒక యువకుడిగా నాకు ఇంతమంది పెద్దవాళ్ళ మధ్యన కూర్చొని వాళ్ళతో సమానం కూర్చొని ఇలాంటి విషయాలు వినడం అనేది కొత్త అయినప్పటికీ కూడా చాలా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది ఎంతో నాకు సహాయపడింది. అంతేకాకుండా మరి మల్లెం దేవసాయం గారు మాటల వ్యక్తి కాదు, ఆయన చేతల వ్యక్తి. ఇది ఎలా నేను చెప్పగలుగుతున్నానంటే గత 3-4 సంవత్సరాలుగా ఆయన వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి ఉన్నవాడిని. ఆయన వ్యక్తిత్వం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎలా ప్రవర్తిస్తాడో, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఉన్నత భావాలన్నీ కూడా నేను ఆలోచించిన వ్యక్తిగా ఆయన పరీక్షించి ఆయన పక్కన ఉన్న ఆయన్ని తెలుసుకున్న వ్యక్తిగా నాకు తెలుసు బాగా. మరి ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన దేవసాయం గారు ఇంత గొప్ప కార్యక్రమానికి పూనుకోవడం, మరి పుట్టా సురేంద్రబాబు గారు సత్యాన్వేషణ మండలికి సంబంధించి గతంలో కూడా చాలా విషయాల్లో, చాలా డిబేట్లు విషయాల్లో కూడా ఆయన మరి పాల్గొనడం జరిగింది. ఎన్నో విషయాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్గొని చాలా విజయవంతంగా జరిగించడం చూసాము. మరి ఇటువంటి ఒక సంస్థతో మరి మల్లెం దేవసాయం గారు ఒక్కడే ఒక వ్యక్తిగా ఒక సంస్థను నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా మరి ఆయన ఒక్కడే మాట్లాడడం నేను గమనించాను. మరి అవతల వైపు నుంచి చాలామంది మాట్లాడారు, కానీ నేను ఒక్కడే మాట్లాడాడు. ఒక్కడే మరి డైరింగ్గా క్వశ్చన్ చేయడం కూడా మేము గమనించాము. ఆ ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను తిలకించాను, చాలా చూశాను, చాలా విశ్లేషణ కూడా చేశాను. మరి దేవసాయం గారు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని, సింహభాగం ఆయన మీద ఉంది, బాధ్యత ఆయన మీద పడింది కాబట్టి మరి బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తారు, ఖచ్చితంగా గెలుస్తారన్నటువంటి ధీమాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్లో పాఠాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా. ఎందుకంటే క్రైస్తవ్యం అంటేనే నేడు ఎలాంటి ఒక ఆలోచన ఉందంటే మోసం చేసేవాళ్ళు, ఇతరులని ఒక నమ్మకాల్లోకి నెట్టేసేవాళ్ళు అనేటువంటి ఆలోచనలతో నేడున్నటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అయితే బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థలోకి నేను వచ్చిన తర్వాత కూడా నేను కొన్ని మూఢనమ్మకాల నుంచి బయటకు వచ్చాను. ఏదైతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు చెప్తుంటారో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మరి మంచి సిద్ధాంతాన్ని ప్రజలకు తీసుకెళ్ళి చైతన్యపరచాలనేసి మూఢనమ్మకాల నుంచి బయట రావాలనేటువంటి మరి మంచి మాటలు తీసుకెళ్తుంటారో అలాంటి మాటల్ని బైబిల్ నుంచి మాకు చూపించడం జరిగింది. అంత క్రితం కూడా చాలా విషయాల్లో మరి మూఢత్వంలో కూడా నేను కూడా ఉన్నాను. అయితే ఎప్పుడైతే బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్లో నేను ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఆయన మాటలకు ఆకర్షింపబడి బైబిల్లో ఉన్నది ఇది, వాక్యం ఇది అని ఎప్పుడైతే సామాజిక చైతన్యాన్ని కూడా బైబిల్లో తీసుకొస్తుంది, మనిషిలో మార్పును తీసుకొస్తుంది, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మనిషిని మార్చగలిగేటువంటి సత్తా వచ్చే బైబిల్లో కూడా ఉందన్నటువంటి ఆ కోణాన్ని ఎప్పుడైతే బైబిల్లో నుంచి నేను చూశానో అది కేవలం దేవసాయం గారి దగ్గర నుండి నేను నేర్చుకున్నాను. అలాంటి మంచి ఉన్నత ఆశయాలు, ఉన్నత విలువలు, ఒక మంచి సామాజిక చైతన్యం కలిగినటువంటి విషయాలన్నీ కూడా నేను ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నాను. మరి ఆయన యొక్క ధైర్యానికి, ఆయన యొక్క మరి పట్టుదలకి నేను సర్వదా నేను సంతోషపడుతున్నాను. నా ఆనందాన్ని, హర్షాతిరేకాలను వ్యక్తపరుస్తున్నాను.
మరి ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. అంతేకాకుండా ఒక మంచి ఛానల్ కనుక దీని ముందుకు వస్తే కూడా చాలా చక్కగా ఉంటుంది. దీన్ని ఉన్నత స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో మనం చేయగలిగితే చాలా చక్కగా అందరికీ చాలా మరి సంతోషకరమైనటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి విషయంగా కూడా మనం ఆలోచించాలి. మొత్తానికి పెద్దలు పుట్టా సురేంద్రబాబు గారు, బ్రహ్మారెడ్డి గారు, అలాగే మణికుమార్ గారు కూడా మిస్ అయ్యారు, మన మధ్యలో లేరు. మరి వీళ్ళందరూ నడుమున, ముఖ్యంగా దేవసాయం గారి నడుమున, మన రాకేష్ నాయక్ సార్ గారి నడుమున చాలా చక్కగా అందరికీ ఆమోదయోగ్యంగా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నాం. దీని మీద భవిష్యత్తులో మంచిగా మంచి వాతావరణంలో మైత్రి దృష్టిలో చర్చ జరగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ వందనాలండి. నేను చిత్తూరు బీఆర్ఎం కార్యకర్తని. ఈరోజు చూస్తుండగా ప్రపంచంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాళ్ళ దృష్టి సాగిస్తున్నారు, వాళ్ళ కార్యకలాపాన్ని చూస్తున్నారు. కానీ ఒక సత్యాన్ని ఆవిష్కరించాలి, ఒక సత్యాన్ని తెలుసుకోవాలి, ఏది సత్యం ఏది అసత్యం అనే ఒక నిరూపణలో సత్య అన్వేషణ మండలి యొక్క పెద్దయిన శ్రీ పుట్టా సురేంద్రబాబు కానీ, బీఆర్ఎం ప్రెసిడెంట్ మన మల్లెం దేవసహాయం అన్న గారు కానీ, వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి మంచి ఒప్పందం, మంచి చర్చ, మంచి అన్వేషణ జరిగిన దానికి చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి చర్చలో నేను పాల్గొన్నదానికి చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క చర్చ అనేది ప్రపంచ మానవాళికి తెలియజేసేలా ఒక మంచి ఉద్దేశంతో ఈ చర్చ జరుగుతుందండి. అలాగే ఈ చర్చ పూర్తిగా సంపూర్తి కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాంటి చర్చలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ ధన్యవాదాలండి. నా పేరు హరి, బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు అయినటువంటి మల్లెం దేవసాయం గారితో స్వార్థ పరిచర్యలో సహదాసుడిగా ఉన్నాను. ముఖ్యంగా చర్చ వేదికలో పెద్దలు గౌరవనీయులైనటువంటి పుట్టా సురేంద్రబాబు గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని, సత్యం గురించినటువంటి అవగాహన కలిగి ఉండాలని, బైబిల్ నుంచి ప్రశ్నల రూపంలో సమాజం ముందుకు కొన్ని ప్రశ్నలు తీసుకుని వచ్చి దీనిని ఎవరైనా సరే నిరూపించినట్లయితే, క్రైస్తవులు అనబడుతున్న వారు ఎవరైనా నిరూపించినట్లయితే ఈ విషయాలను నేను స్వీకరిస్తాను, బైబిల్ నేను స్వీకరిస్తాను అని చెప్పడం చాలా గొప్పదండి. మరి అంత గొప్ప విషయాలను సమాజానికి కాదు కానీ అటు పుట్టా సురేంద్రబాబు గారు తెలియపరిచి నేను నిరూపిస్తాను అని ముందుకు వచ్చినటువంటి అన్నగారు కూడా చాలా, దేవసహాయం గారు కూడా చాలా గొప్పగా ఈ మాటలను అందించాలన్న ఆలోచనతో ఈ చర్చా వేదికలో కూర్చొని మంచిగా నియమ నిబంధనలు రాసుకొని నేను దీన్ని నిరూపించి దేవుని యొక్క గొప్పతనాన్ని సమాజానికి అర్థం చేయిస్తాను, అలాగే బైబిల్లో మీరు ఎవరైనటువంటి ప్రశ్నలన్నింటినీ నేను నిరూపిస్తాను అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్పది. ఇది ఒక పుట్టా సురేంద్రబాబు గారు కాదు కానీ సమాజంలో ఎవరైతే బైబిల్ గురించి మాట్లాడుతున్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక కోణంలో అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా విశేషంగా ఉపయోగపడగలదని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నమస్తే అండి, నా పేరు ప్రభుతేజ. త్వరలో జరగబోయే డిబేట్ వచ్చి ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. సత్యం గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాము. సత్యం గెలుస్తుంది. ఇక్కడ కూడి ఉన్న అందరి పెద్దలకి వందనాలు తెలుపుకుంటున్నాం. ఇదే మేము మొదటిసారిగా కూర్చొని చర్చనీయంగా ఎదురుగా చూస్తున్నాం లైవ్గా. అన్నగారికి సత్యంలో మేము ఒక 4 సంవత్సరాలుగా నడుస్తున్నాము. మాకు అంతా సత్యం నేర్పించి ఈ డిబేట్కి ఆహ్వానించినందుకు మంచిగా జరిగింది. ఇంకా జరగబోయే డిబేట్కి ఇంకా అంత నియమాలు అంతా బాగా రాసుకొని అంత సక్రమంగా జరగాలని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనములు. ఇరు వర్గాల వారు ఈరోజు చర్చా నియమాల గురించి బాగా డిస్కషన్ చేసి ఒక కంక్లూజన్కి అయితే వచ్చి ఉన్నారు. అయితే ఇరు వర్గాల వారు అతి చిన్న వారేం కాదు, పెద్ద పెద్ద సత్యాన్వేషణ మండలి నడుపుతున్న పుట్టా సురేంద్రబాబు గారు కానీ, బీఆర్ఎం మినిస్ట్రీస్ జరుపుతున్న మల్లెం దేవసాయం బ్రదర్ గారు కానీ, ఇద్దరు కూడా ఒక 2 సంఘాలు నడుపుతున్నారు. వాళ్ళ ద్వారా కొన్ని ఆత్మలు, కొన్ని వేల మంది వాళ్ళ సంఘంలో వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు. వీళ్ళు ఇంత పెద్ద సత్యం కోసము ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం గొప్ప విషయం. ఈ విషయంలో సత్యాన్వేషణ
మండలి పుట్టా సురేంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం సత్యాన్వేషణ సత్యం ఎటుంటే సత్యాన్ని స్వీకరిస్తాను, సత్యాన్ని నేను అందరికీ బోధిస్తానని చెప్పిన విషయం అది అభినందించదగిన విషయం. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ప్రభాకర్ అండి, బీఆర్ఎం మినిస్ట్రీస్ కన్వీనర్ నేను. మంచిది, ఈరోజు చేరువచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క నియమ నిబంధనల విషయంలో చాలా చక్కగా జరిగింది, సంతోషకరమైన శుభవార్త. కాకపోతే సత్యాన్వేషణ మండలి వారి స్థాపకులైనటువంటి పుట్టా శ్రీధర్బాబు గారు కావని, మన బీఆర్ఎం మినిస్ట్రీస్ బైబిల్ రీసెర్చ్ మినిస్ట్రీస్ వారి ఫౌండర్ ప్రెసిడెంట్ గారు దేవసాయం గారి విషయంలో జరిగినటువంటి వాదోపవాదాల విషయమై ఎన్నో రోజులుగా జరిగింది. కాకపోతే ఈరోజు ఒక కన్క్లూజన్కి వచ్చిందనమాట. చాలా సంతోషకరమైన వార్త. అయితే రాబోయే రోజు అంటే చర్చ జరిగే రోజు విషయంలో అన్ని రాసుకున్నారు, సంతోషం. కాకపోతే ఈ సత్యాన్ని ఎలాగ నిరూపించాలి, నేను నిరూపించగలను అనే దేవసాయం గారు, మీరు నిరూపించండి అని కొన్ని ప్రశ్నలతో సంధిస్తానని ఆయన గారు పుట్టా శ్రీధర్బాబు గారు. కాకపోతే దేవుని విషయంలో ఇక్కడ చర్చ జరుగుతుంది, మన మనుషుల విషయం కాదు. మేము నమ్ముతున్నటువంటి బైబిల్ సత్యము అని నిరూపిస్తే క్రైస్తవులందరికీ అది చాలా సంతోషకరమైన శుభవార్త. అట్ ద సేమ్ టైం కాదు అని అనుకుంటే చాలామంది ప్రపంచవ్యాప్తంగా ఈ డిబేట్ విషయంలో చాలా బాధపడే విషయాలు కూడా ఉన్నాయి. అయితే నేను సమాధానం చెప్పగలను అంటున్నారు ఆయన. ప్రశ్నల విషయంలో నేను సంధిస్తాను, సరైన ఈ ప్రశ్న అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను సరైన ప్రశ్నలు నేను వేయలేదు అని బాధపడే రోజు కూడా వస్తుంది ఆయన గారికి కావచ్చు. బ్రదర్ కూడా చెప్పలేకపోతే నేను సరైన సమాధానం చెప్పలేకపోయాను అనే సందర్భం కూడా రావచ్చు. ఏదేమైనప్పటికీ సత్యాన్ని స్థాపించే విషయంలో ఇరు వర్గాల వారు నిలబడి ఇంత గొప్ప ఒప్పందాన్ని ఒప్పించుకున్నారన్నమాట. దేవుని పక్షంగా మేము కూడా నిలబడ్డాం, మేమందరం ఉంటాము, అందరం వీక్షిస్తాము. రాబోయే రోజు కోసం అందరము వెయిట్ చేస్తాం. దేవుని చెప్పండి.